ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. పుట్టపర్తిలో రాజు మిశ్రా కమిటీ పర్యటన అర్జీలు సమర్పించిన బీసీల రిజర్వేషన్లపై అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీకి వినతులు వెల్లువెత్తాయి. ఏకసభ్య కమిటీ సోమవారం స్థానిక కలెక్టర్ల మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల నుండి సూచన వినతుల్ని, ఫిర్యాదులు, అభిప్రాయాలు స్వీకరించి జిల్లాలోని బీసీ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘ నాయకులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది కులస్తులు ఉన్నారని, ఇంతవరకు చట్టసభల్లో కూడా అవకాశం ఇవ్వలేదు, తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర నూరు భాషా కార్పొరేషన్ డైరెక్టర్ రాళ్లపల్లి షరీఫ్, దూదేకుల సాధికార సమితి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధయ్య, కమిటీకి ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, కుల సంఘాల సంఘ నాయకులు పాల్గొన్నారు. డబ్బులు ఇవ్వకోకుండా ఎగవేస్తున్నారు. పెద్ద సమస్య అది. ఆ సమస్యని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకుని పెట్టాము. మేము అడుగుతున్నది ఏమంటే, మామూలు పోలీస్ స్టేషన్లు ఇది సివిల్ కేసులు మేము తీసుకోమంటున్నారు. మాకు దిక్కు దివారం లేదు. కోట్ల డబ్బులు మిగిలిపోయింది. కోట్ల డబ్బులు, మా వీవర్స్ డబ్బులు అవతల వాళ్ళు చీట్ చేసిన షాపర్స్ దగ్గర నిలిచిపోయింది. దాని గురించి అడుగుతున్నాం. మా డబ్బులు మాకు వస్తే మా ఇండస్ట్రీని మళ్ళీ మేము నడుపుకోగలుగుతాము, మళ్ళీ మేము అందరికీ ఉపాధి కల్పించగలుగుతాము. కాబట్టి మన రాజీవ్ రంజన్ మిశ్రా గారిని వేడుకునేది ఏమంటే, ఈ పాయింట్ని మీరు ముఖ్యమంత్రి వారి వారికి సమూహానికి తీసుకెళ్ళండి. ఈ ఇండస్ట్రీ కొన్ని లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంది. మీరు ఏ ఎంప్లాయ్మెంట్ గురించి తాపత్రయపడుతున్నారో ఆ ఎంప్లాయ్మెంట్లో ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇంకొకసారి వాళ్ళ ఉపాధి పోగొట్టుకోకుండా మళ్ళీ నిలదొక్కునేదానికి, ఆ కుటుంబాలు మళ్ళీ బాగుపడి బతికేదానికి అవకాశం కల్పించాలి అని నేను